పెన్షన్ ఏ పార్టీలో పుట్టింది? ఏ పార్టీలో? టీడీపీలో పెన్షన్ పుట్టింది. 2 కిలో బియ్యం 2 రూపాయలకి ఏ పార్టీలో పుట్టింది? అన్న క్యాంటీన్ ఏ పార్టీలో పుట్టింది? ఇక్కడ పక్కన చూస్తే తెలుగు గంగ రిజర్వర్ ఏ పార్టీలో పుట్టింది? ఏ పార్టీలో? మైనార్టీలకి చూసుకుంటే హజ్ హౌస్ ఏ పార్టీలో? అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో 200 ఎకరాలు కేటాయించి బ్రహ్మాండమైన యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఏ పార్టీలో పుట్టింది? ఏ పార్టీలో? 11 అంతస్తుల హజ్ హౌస్ నాంపల్లిలో ఏ పార్టీలో నిర్మించారు? ఏ పార్టీలో? ఉర్దూ ఏ పార్టీలో 2 భాషగా రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఎవరు ప్రకటించారు? చంద్రబాబు గారు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళ కానీ ఛాలెంజ్ చేస్తాను, ఏ పార్టీ అయినా మైనార్టీలకి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఇచ్చిందా? దుల్హన్ పథకం ఏ పార్టీలో వచ్చింది? ఎవరు ఇచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం ఎవరు ప్రకటించారు? చంద్రబాబు గారు ప్రకటించారు. మసీద్ మరమ్మతులకి ఎవరు ఇచ్చారు? బరేల్ గ్రౌండ్లకి ఎవరు ఇచ్చారు? ఆ హజ్ హౌస్ ఎవరు కట్టారు? ఆ ఉర్దూ యూనివర్సిటీ ఎవరు కట్టాడు? కడపలో ఒక బ్రహ్మాండమైన హజ్ హౌస్ ఎవరు నిర్మించారు? ఎవరు? ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. ట్యాన్ ఎక్కువ అయిపోయింది కదా, సరే. ఇంకోటి ఏమంటే, నారా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాధ్యత నాకు అప్పగించారు. ఈ సందర్భంగా నేను నా వంతు తప్పకుండా పేదోడికి అండగా, పేద కుటుంబాలకి అండగా నిలబడతానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే మన మౌలానా అబ్దుల్ సలాం చెప్పారు, మరి హమ్ కమ్జోర్ ఉలమావి. నేనేం చెప్తానంటే, ఈ ఉలమా పవర్ఫుల్ వ్యక్తులు, పండితులు. ఉలమా అంటే అందరికి జుబ్బా పైజామా వేస్తే పెద్ద ముస్లిం పెద్ద, మత పెద్ద అని ఒక డైలాగ్ రొటీన్ జరుగుతుంది. అది కాదు. వీళ్ళు జీవితం అంకితం చేసి ఖురాన్, హోలీ ఖురాన్ని 4, 3, 5 సంవత్సరాలు బైహట్ చేసిన తర్వాత మళ్ళీ 8 సంవత్సరాలు కేటాయించి ఆ ఖురాన్లో డెప్త్ ఏముంది, భగవంతుడు ఏం చెప్తున్నాడో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సందేశం ఇస్తున్నారు, అది పూర్తి పదాలని అర్థాలని అర్థం చేసుకొని మీ ముందరికి వచ్చే బలమైన వ్యక్తులు ఉలమాలు. అంటే కమ్జోర్ కాదు. దేశానికి అవసరం ఉంటే ఫ్రంట్ లైన్ లో ఉండి బలిదానాలు ఇచ్చిన ఇదే ఉలమాలు. దాదాపు 60-70 వేల ఉలమాలు ఆ రోజుల్లో సాక్రిఫైస్ చేసి, బలిదానాలు ఇచ్చి, పిల్లల్ని అనాథల్లో చేసి, మహిళల్ని ఒంటరిగా పెట్టి, దేశం కోసం పోరాటం చేసి, ప్రాణం ఇచ్చే దాంట్లో ముందంజలో నిలబడిన ఇదే ఉలమాలు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.